కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ఏఎస్పీ మానిష్ దేవరాజ్ పటేల్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 4 గంటలకు కాకినాడ నగరంలోని డైరీ ఫార్మ్ సెంటర్ దుమ్ములపేట అపార్ట్మెంట్స్ పరిధిలో విస్తృతంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ ను పోలీసులు చేపట్టారు. నేరాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు భారీ స్థాయిలో సాగించిన ఈ ఆపరేషన్ లో పలువురు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా రికార్డులు చూపలేని 20 బైకులు, వాహనాలు, నెంబర్ లేని వాహనాలు సహా సీజ్ చేశారు. అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న ప్రజలకు నేరాల నివారణ, దొంగతనాల అడ్డుకట్ట, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలపై నేరాల నివారణ, డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల వంటి అంశాలపై సిబ్బంది అవగాహన కల్పించారు. అద్దె ఇళ్లు ఇచ్చే యజమానులకు కొత్తగా అద్దెకొచ్చే వ్యక్తుల ఐడెంటిటీ ప్రూఫ్, పూర్తి చిరునామా, ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కదలికలు గమనించినా, మద్యం సేవించి అల్లరి చేసేవారిని చూసినా లేదా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, ప్రజల భద్రత, శాంతి భద్రతల మెరుగుదలకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పవరం, కాకినాడ పోర్ట్ సిఐలు, అలాగే 1 టౌన్, 2 టౌన్ పోర్ట్ సర్పవరం ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.